అసలు మీకు టాటా సాల్ట్ స్టోరీ తెలుసా? 1940s టాటా వాళ్ళు సోడా యాష్ని తయారు చేస్తుండే. కానీ సోడా యాష్ తయారు చేయాలంటే ప్యూర్ వాటర్ కావాలి. అప్పట్లో ప్యూర్ వాటర్ అవైలబుల్ లేకపోవడంతో సాల్ట్ వాటర్ని ప్యూర్ వాటర్గా కన్వర్ట్ చేసే మిషనరీ తెచ్చుకొని ఆ ప్యూర్ వాటర్ సోడా యాష్కి యూజ్ చేస్తుండే. ఇప్పుడు సోడా యాష్ ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ ఇప్పుడు ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చింది. సాల్ట్ వాటర్ని ప్యూర్ వాటర్గా కన్వర్ట్ చేస్తే ఆడ మిగిలేదే ఉప్పు. టన్నులుగా పేరుకపోతున్న ఉప్పుతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లే. అప్పుడే వీళ్ళు స్మార్ట్గా ఆలోచించి మన ఇండియాలో బ్రాండెడ్ సాల్ట్ లేకపోవడంతో ఆ వేస్ట్ అవుతున్న సాల్ట్ని రీప్రాసెసింగ్ చేసి టాటా సాల్ట్ని అమ్మడం స్టార్ట్ చేసారు. ఇప్పటి వరకు కూడా మన ఇండియాలో నెంబర్ 1 సాల్ట్ బ్రాండ్ ఇదే విత్ 17% మార్కెట్ షేర్. టాటా కంపెనీ అంటేనే ప్రాబ్లమ్ సాల్వింగ్లో నెంబర్ 1. ఎంతమంది టాటా సాల్ట్ వాడుతున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ రీల్ని సేవ్ చేసుకొని మీ బిజినెస్ పార్ట్నర్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని వెతకండి. సో మైండ్తో ఆలోచించు. ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేసి ఫాలో కొట్టు.